హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భారత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనూజ వచ్చేసి ఇప్పుడు హతా మూవీకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు ప్రమోషన్స్ ప్లస్ ఇప్పుడు మనకి అగ్ని పరీక్ష రాబోతుంది కదా. అగ్ని పరీక్షలో జడ్జిగా వస్తుందని చెప్పి ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. కొంతమంది అయితే నేను ఆల్రెడీ దానికి పోస్ట్ ఒకటి పెడితే చాలామంది ఫేక్ న్యూస్ అని చెప్పి అన్నారు. బట్ ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ చూస్తుంటే అంటే షాకింగ్గా నిజంగానే జడ్జిగా వస్తుందా అని చెప్పి అయితే అనిపిస్తుంది. చూద్దాం. అంటే ఇంకా ఈ వీక్ ఎండింగ్లోనే మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. నిజంగా అసలు మనకి తనూజ కనుక జడ్జిగా వస్తే అసలు సూపర్గా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాలు చూస్తున్నాం కదా. జాతిరత్నాల్లో అందరు ప్రొమో కోసం వెయిట్ చేస్తారు. ఎందుకు ప్రొమోలో మనకి ఈజీ వీక్లో ఎట్లా ఉంటుంది తనూజ చూద్దామని చెప్పి తనూజ కోసమే ప్రొమో చూస్తారు. తనూజ కోసమే జాతిరత్నాలు చూస్తుంటారు. ముందు అయితే కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ తనూజ ఇద్దరిది ఏం చూపిస్తారు అంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూపిస్తారా, మాట్లాడుకోవడం చూపిస్తారా? అంటే కొట్టుకోవడం అంటే జస్ట్ వాళ్ళిద్దరు పక్కన ఉండి డిస్కస్ చేసుకోవటం, మాటల్లో అట్లా పోట్లాడుకోవడం అట్లా చూపిస్తారని చెప్పి ఈగరగా చూసేవాళ్ళం. బట్ ఈసారి అంటే ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మన తనుజ ఒక్కతున్నా కూడా టీఆర్పీ రేటింగ్ అయితే తన కోసమని బాగా హైగా వస్తుంటుంది. సో అందుకనే ఇప్పుడు అగ్ని పరీక్ష కూడా తనకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి తీసుకున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ నాకైతే డౌట్ వచ్చేదాకా చూద్దాం వస్తుందా రాదా అనేది చూద్దాం. ప్లస్ ఇప్పుడు జాతిరత్నాల్లో అయితే అసలు ఈ వీక్ సూపర్గా ఉంది. తను చేసింది కూడా అసలు అంటే బగారా రైస్ చేసింది, బోటీ కర్రీ ప్లస్ అందరికి నచ్చే బొబ్బట్లు. ఈ మూడు యాక్చువల్గా అసలు చాలా ఫేమస్ హైదరాబాద్లో. బగారా రైస్ ఒకటి అంటే హైదరాబాద్ బిర్యానీ అంటారు కదా. అసలు హైదరాబాద్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. అంటే అవి నేర్చుకుని వచ్చి మన కోసం అని చెప్పి చేసింది చూసారా. అంటే యాక్చువల్గా తనది ఈ ఏరియా కూడా మనకు తెలిసిందే కదా. సో అక్కడైతే బగారా రైస్ అంత ఫేమస్ కదా. బట్ హైదరాబాద్లో బగారా రైస్, బోటి కర్రీ ప్లస్ బొబ్బట్లు గురించి చెప్పాల్సిన పర్లేదు. అంటే మన తెలుగు ట్రెడిషనల్లో ఇవి చాలా ఫేమస్. అవి నేర్చుకుని వచ్చి మన కోసం చేసింది. ప్లస్ అందరికంటే సూపర్గా చేసిందని చెప్పి పొగిడారు కూడా. ప్లస్ తన డ్రెస్ చూసారా సూపర్గా ఉంది కదా. అంటే తను కట్టిన శారీయే కానీ, కట్టే విధానమే కానీ అసలు ట్రెడిషనల్గా సంప్రదాయబద్ధంగా ఈ మధ్య అసలు తను శారీస్ ఎక్కువ కడుతుంది. శారీస్లోనే అండ్ లాస్ట్ టైం వకలా సిల్క్స్కి వెళ్ళినప్పుడు కూడా శారీయే కట్టింది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్లో చాలా వాటిలో కూడా శారీ కట్టింది. అంటే తను మోడర్న్ డ్రెస్ కంటే శారీస్ కడితేనే ఎక్కువ సూపర్గా ఉంటుంది. ప్లస్ అందరూ తన మెచ్చుకునేది కూడా అందుకే ఎక్కువ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ప్లస్ మంటి అమ్మాయిలాగా ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్, శారీస్ సేమ్ అంతే వేసుకుంటుంది. బట్ బయట స్పెసిఫిక్గా కనిపించాలి అని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా, అట్లాంటి డ్రెస్సులు వేస్తుంది. బట్ చాలా తక్కువ వేస్తుంది. ఫోటోషూట్స్కి ఎక్కువ వేస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ శారీసే కొడుతుంది. ఫోటోషూట్స్కి ఎక్కువ వేయటం చూశాను. బట్ అంటే మూవీస్లో వాటిలో అయితే వాళ్ళు వేయమనేది వేయాలి. కానీ అప్పుడు కూడా అంత ఎక్కువ వేసినట్టయితే నేను చూడలేదు. ఎందుకంటే తను ఇంత ముందు చేసిన మూవీస్లో కూడా ఎక్కువ చుడీదార్సే వేసింది. యాంకర్ రవితో కూడా ఒక మూవీ చేసింది. అది చూసారో లేదో. దానిలో కూడా అసలు సూపర్గా ఉంది తనూజ అయితే. అప్పటికి నాకు ఇంకా తనూజ అని తెలీదు. సూపర్గా ఉంది. ఒకటి మూవీ కూడా చేసింది, మిస్టరీ మూవీ ఒకటి చేసింది. దానిలో కూడా అసలు అంటే నేను తనూజ ఇట్లా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తనూజ నాకు తెలుసు. అంతకుముందు ఈ మూవీస్ చూశాను. ఈ మూవీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది దానిలో ఉంది తనూజ అని చెప్పి. సో అట్లా తెలియకుండానే ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు చాలామంది నాలాంటి వాళ్ళు. అంటే యాక్చువల్గా ఇప్పుడైతే సూపర్గా అనిపిస్తుంది. ప్లస్ నిజంగానే జడ్జిగా వస్తే అసలు తన జడ్జిమెంట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు కూడా చూడాలనిపిస్తుంది. ప్లస్ బిగ్ బాస్ బజ్లో మనకి శివాజీ గారు వచ్చేస్తున్నారు. అదైతే మనకి తెలిసిన న్యూస్. ప్లస్ నేను ఒక ఛానల్ పెడుతున్నాను చెప్పాను కదా, ఆ ఛానల్ ఏమి వచ్చేసి కింద స్క్రోల్గా ఇస్తాను చూడండి. ఇష్మార్ట్ ఆర్ బిగ్ బాస్ బ్లాగ్స్, ఇది వచ్చేసి నా న్యూ ఛానల్. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు దీనిలో వచ్చేసి వీడియోస్ చేస్తాను. దానిలో కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో 2 ఛానల్స్ మిస్ అవ్వకండి, ఫాలో అవ్వండి. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.